హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకేశారు, అలాగే ఇప్పటివరకు జమ కాని వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయనుంది, తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా కలిగి ఉంటే రైతు భరోసా వస్తుందా రాదా అనే సమాచారాలు ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. మీలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియోలో ప్రతి ఒక్క అంశం గురించి చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొదట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అఫీషియల్గా ఎన్ని ఎకరాలకు ఎన్ని నిధులు ఎంత శాతం జమ అయినాయి అనేది మాట్లాడతాను. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 4 ఎకరాల లోపు వాళ్ళకి జమ అయ్యాయి. 4 ఎకరాల లోపు వాళ్ళకంటే 3 నుండి 4 మధ్యలో వాళ్ళకని అర్థం. అంటే 4 తక్కువగా, ఇక 2 కావచ్చు, 1 కావచ్చు, ఇవన్నీ కావచ్చు. వీళ్ళకి 4 ఎకరాల లోపు వాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది? 4,666 కోట్ల రూపాయలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయాల్సిన నిధులు ఎన్ని? సుమారుగా 9,600 కోట్ల రూపాయలు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులకి నిధులు అందాయి? 54,74,000 మందికి అందాయి. వాస్తవానికి ఎంతమందికి అందాలంటే సుమారుగా 70 లక్షల మంది రైతులకి అందాల్సి ఉన్నది. ఇంకా 16 లక్షల మందికి అందాల్సింది ఉన్నది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం మందికి ఇప్పటివరకు ఈ నిధులు సరిపోయాయి? 71% మంది రైతులకి ఈ నిధులు ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంకా సుమారుగా 29% మంది రైతులకి జమ కావాల్సి ఉన్నది. ఎంత మేర అంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు కలిగిన రైతులే 90% మంది ఉన్నారు. వీరికి కావాల్సిన నిధులు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు. కేవలం 4,600 కోట్లనే ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసింది. ఇంకొక 1000 కోట్లు అయితే ఈ 5 ఎకరాల లోపు వాళ్ళకి సరిపోతాయి అనేది ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవానికి మార్చి 31వ తారీఖుకి నిధులు పూర్తి చేయాలని భావించింది. కాకపోతే నిన్న మనకి రంజాన్ 31వ తారీఖు రంజాన్, 30వ తారీఖు ఉగాది పండుగ, అలాగే ఆదివారం కూడా వచ్చింది. బహుశా ఆ పని దినాల కారణంగా నిధులు జమ కాలేదని అయితే భావిస్తున్నాను. ఒకవేళ ఈరోజు ఎవరైనా 4 నుండి 5 మధ్యలో ఉన్న వాళ్ళు రైతు భరోసా పడిన వాళ్ళు ఎస్ మాకు పడ్డాయని కామెంట్ చేయండి, పడని వాళ్ళు నో అని చెప్పి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి వాళ్ళకి ఎప్పుడు పడనున్నాయి అనే విషయానికి వస్తే 5 ఎకరాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఏమని? మార్చి 31 నాటికి రైతులందరికీ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు సెలవులు ఉన్నాయి కాబట్టి పడలేదని అయితే నేను భావిస్తున్నాను. ఒకవేళ ఈరోజు ఎవరి ఖాతాలో పడితే పడ్డాయని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి 5 ఎకరాల వాళ్ళకి 10 ఎకరాల వాళ్ళకి వస్తాయా రావు అంటే 100% అయితే సాగు చేసే ప్రతి రైతుకు వస్తాయి. 5 ఎకరాలకు వస్తాయా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే 5 ఎకరాలలో 2 ఎకరాలు మీరు పంట పండించుకోకపోతే మీకు రాకపోవచ్చు. కానీ 5 ఎకరాలలో మొత్తం సాగు చేస్తే మీకు వస్తాయి. 10 ఎకరాలలో మొత్తం సాగు చేస్తే మీకు వస్తాయి. కాబట్టి ఆందోళన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 1,48,00,000 ఎకరాలకి పంట పెట్టుబడి సాయాన్ని అందించే విధంగా ప్రభుత్వం నిధుల కేటాయింపు చేసింది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే బడ్జెట్లో ప్రతి కారుకి 9,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 18,000 కోట్ల రూపాయల రైతు భరోసాను మొన్న బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. కాబట్టి అందరి రైతులకి, సాగు చేసే రైతులకి ఖచ్చితంగా భరోసా అయితే అందనుంది అనేది ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.